పద్మావతిని చంద్రకాంత్ చెంపదెబ్బ కొట్టడంతో షాక్ అయిన ఐశ్వర్య, డాడీ ఏం చేస్తున్నారు మీరు? ఎందుకు అనవసరంగా అమ్మని కొడుతున్నారు అని అడిగింది. కొట్టడం కాదు, దీన్ని చంపినా పాపం లేదు అని పద్మావతి వైపు తిరిగి, చేతులారా కన్న కూతురి జీవితాన్ని నాశనం చేయాలని చూసావు కదే, నువ్వసలు మనిషివేనా? ఈ జన్మలో నువ్వు మారవు, నీ కుటుంబ పరిస్థితులు మారవు. నేను నిన్ను ఏదో ఒకటి చేయకముందే ఇక నుండి వెళ్ళిపో అంటూ ఆవేశంగా అంటూ గుండెల మీద చేయి వేసుకుని రుద్దుకున్నాడు చంద్రకాంత్. మీరు కోపం తెచ్చుకోకండి డాడీ, స్ట్రెస్ తీసుకోవద్దని డాక్టర్స్ చెప్పారు. మీరు రెస్ట్ తీసుకోండి, అమ్మతో నేను మాట్లాడతాను అని చెప్పి చంద్రకాంత్ని రూంలోకి తీసుకెళ్లి పడుకోబెట్టి మెడిసిన్స్ అందించింది ఐశ్వర్య. తర్వాత బయటకొచ్చి తల్లివైపు చూస్తూ, అమ్మా నువ్విన్ని మాటలు అన్నావు కదా, నేను నీకు ఒక చిన్న విషయం చెప్తాను. చిన్నప్పటి నుండి నన్ను పెంచి పెద్ద చేసిన నా పేరెంట్స్ అంటే నాకు ఎనలేని గౌరవం ఉంది. కానీ నా పెళ్లి విషయంలో మాత్రం నేను ఎవ్వరి మాట వినను. ఎవరు అవునన్నా కాదన్నా ఆకాష్ నా భర్త, మా బంధాన్ని ఎవ్వరూ విడదీయలేరు అని ఖచ్చితంగా చెప్పింది ఐశ్వర్య. సరేలే, గుడ్డొచ్చి పిల్లని వెక్కిరించిందని నీతో నీతులు చెప్పించుకోవాల్సిన కర్మ నాకేం పట్టలేదు. నువ్వు నీ మొగుడు ఎలా సుఖపడతారో నేను కూడా చూస్తాను అని చెప్పి కోపంతో బుసలు కొడుతూ వెళ్ళిపోయింది పద్మావతి. పెళ్లైన ఇన్ని సంవత్సరాల తర్వాత ఐశ్వర్య తన గురించి పాజిటివ్గా మాట్లాడడం ఆకాష్కి చాలా సంతోషంగా అనిపించింది. మరోవైపు పద్మావతి కోపంగా సందీప్కి ఫోన్ చేసి, ఒరే తమ్ముడు ఎక్కడున్నావురా అని అడిగింది. నేను రష్యన్ డెలిగేట్స్తో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఉన్నానక్క, ఏంటి ప్రాబ్లం అని అడిగాడు సందీప్. అఘోరించాంలే, ఏదో ఒక క్లబ్లో పేకాట ఆడుతూ ఉంటావు, దానికి రౌండ్ టేబుల్ అంటూ ఏదో వెదవ సోది చెప్తావు. సరే ఎక్కడున్నా వెంటనే నువ్వు ఇంటికి రా అని సీరియస్గా చెప్పింది పద్మావతి. ఎందుకక్కా అని క్యూరియస్గా అడిగాడు సందీప్. ఎందుకో చెప్తే కాని రావా, నోరు మూసుకునొచ్చి తగలడు అని పద్మావతి బెదిరించడంతో ఆమె నోటికి భయపడిన సందీప్ చంద్రకాంత్ ఇంటికి చేరుకున్నాడు. అతన్ని తీసుకెళ్లి పైన ఒక సెపరేట్ రూంలో కూర్చోబెట్టి, ఐశ్వర్య హస్బెండ్ ఆకాష్ తెలుసు కదా అని ఉపోద్ఘాతంగా అడిగింది పద్మావతి. తెలియకపోవడమేంటి, బావ బిజినెస్ని ఇంప్రూవ్ చేయడానికి నేనే చాలాసార్లు అతనికి సజెషన్స్ కూడా ఇచ్చాను. ఇన్ఫాక్ట్ బావ నన్నే చాలాసార్లు అతన్ని గైడ్ చేయమని చెప్పారు తెలుసా అని గర్వంగా అన్నాడు సందీప్. నోర్ముయ్, నీ తిక్క వాగుడు నా దగ్గర కాదు. నీకు మంచి చేయాలని చూసే నన్నే ఏమర్చాలని చూడకు. అంతలా నీ బావ మనసు మెప్పించి ఉండుంటే ఆకాష్ స్థానంలో నువ్వే ఉండేవాడివి. ఇప్పటికైనా మించిపోయింది లేదు. నీకు ఐశ్వర్యకి పెళ్ళవ్వాలన్నా, మీ బావ కంపెనీలో నీకు షేర్ రావాలన్నా అడ్డుగా ఉన్నది ఆకాష్ గాడే. వాడిని ఏదో ఒకటి చేయాలి అని క్రూరంగా చూస్తూ అంది పద్మావతి. ఆ సమయంలో ఆమె కళ్ళు ఎరుపు రంగులోకి మారిపోయాయి. విషయం చాలా సీరియస్ అని సందీప్ అర్థం చేసుకున్నాడు. నువ్వు చెప్పింది నాకు అర్థమైంది. ఈ రోజు కోసమే నేను చాలా కాలంగా వెయిట్ చేస్తున్నాను. వాడి ఆట కట్టించే మాస్టర్ ప్లాన్ నా దగ్గరుంది. నువ్వు జస్ట్ ప్రొసీడ్ అవ్వమని చెప్పు, మిగతాదంతా నేను చూసుకుంటాను అని కాన్ఫిడెంట్గా అన్నాడు సందీప్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ మీ బావకి మాత్రం మన మీద ఎలాంటి అనుమానం రాకూడదు అంది పద్మావతి. డోంట్ వరీ అక్క, మన చేతికి మట్ట అంటకుండా పని ఫినిష్ చేస్తాను అని చెప్పి సందీప్ ఆ ఇంటి నుండి వెళ్ళిపోయాడు. అప్పటికి కానీ పద్మావతి మనసు కుదుటపడలేదు. ఆ రాత్రి ఆమెకు హాయిగా నిద్రపట్టింది. మరుసటి రోజు ఉదయం ఐశ్వర్య నిద్ర లేవకముందే ఆకాష్ ఆఫీస్కి రెడీ అయ్యి మెట్లు దిగి వచ్చాడు. ఆకాష్ బాబూ, ఒక్క నిమిషం అంటూ వెనక నుంచి పలకరించిన పద్మావతిని చూసి ఆశ్చర్యపోయాడు. జాగ్రత్తగా వెళ్ళిరా బాబూ, నిన్న నేనన్న మాటలు పట్టించుకోకు అంటూ మెత్తగా మాట్లాడింది పద్మావతి. అలాగే మేడం, ఇక నేను వెళ్ళొస్తాను అని చెప్పి ఆమె ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ ఆఫీస్కి వెళ్ళిపోయాడు ఆకాష్. అతను వెళ్లిన వైపే చూస్తూ మనసులో క్రూరంగా నవ్వుకుంటూ, నువ్వు వెళ్లడమే కానీ తిరిగి రావడం అంటూ జరగదు ఆకాష్. ఈ రోజుతో ఈ ఇంటికి పట్టిన శని వదిలిపోతుంది అని కసిగా అనుకుంది పద్మావతి. మరోవైపు పద్మావతితో మాట్లాడిన తర్వాత విజయవాడలోని ఒక అన్డిస్లోకేటెడ్ లొకేషన్లో కొంతమంది రౌడీలను కలిశాడు సందీప్. ఈ లొకేషన్ సెటప్ అంతా అవసరమా? హ్యాపీగా ఏ బార్లో అయినా కూర్చుని మాట్లాడుకునే వాళ్ళం కదా అని సందీప్ చిరాగ్గా అనగానే, అది నీలాంటి తాగుబోతులు చేసే పని. వృత్తిని దైవంగా భావించే ప్రొఫెషనల్స్ ఎప్పుడూ అలా చేయరు. ఇంతకీ ఎవరిని వేయాలి, ఎక్కడేయాలి అని అడిగాడు ఆ రౌడీలకు బాస్. సందీప్ తన పాకెట్ నుంచి ఒక ఫోటో తీసి, వీడి పేరు ఆకాష్, ఈరోజు సాయంత్రం వీడిని ఊరు చివరినున్న ఫామ్ హౌస్కి తీసుకొస్తాను, అక్కడ వీడిని ఏం చేయాలో మీరే చూసుకోండి అని అన్నాడు. రౌడీల బాస్ ఆ ఫోటో చూసి షాక్ అవుతూ,
ఇతను నీకు బాగా తెలుసా? ఇతనికి నీకు ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. అదంతా నీకనవసరం. చెప్పింది చేసి ఎంత కావాలో అంత తీసుకో. సాయంత్రం బాడీ కలెక్ట్ చేసుకోవడానికి ఫామ్ హౌస్కి వస్తాను అని చెప్పి వెళ్ళిపోయాడు ఆకాష్. వెంటనే ఆ బాస్ ఒక నెంబర్కి కాల్ చేసి, ఆకాష్ బాబు, నేను మినిస్టర్ మనిషిని మాట్లాడుతున్నాను. ఆ రోజు పార్టీలో అని మొదలుపెట్టి అంతా వివరించి చెప్పాడు. ఇదిలా ఉండగా ఆకాష్ చావు కబురు ఏ క్షణంలోనైనా రావచ్చని సంతోషంగా హాల్లో పచార్లు చేస్తుంది పద్మావతి. సాయంత్రమైనా కానీ ఆమెకు ఎలాంటి వార్త రాలేదు. 8ంటికి మాత్రం ఆకాష్, ఐశ్వర్యలు హ్యాపీగా నవ్వుతూ హాల్లోకి రావడం పద్మావతి చూసి షాక్ అయింది. హలో అత్తయ్య, పొద్దున్న మీలో వచ్చిన మార్పు గురించి ఐశ్వర్యకి చెప్పాను. తను చాలా హ్యాపీగా ఫీల్ అయింది అంటూ స్వయంగా పలకరించాడు ఆకాష్. నోర్మోయ్, ఎవర్రా నీకు అత్తయ్య? నా కూతుర్ని మాయ చేసినట్టు నన్ను కూడా బుట్టలో వేసుకోవాలని చూస్తున్నావా? నీ వల్ల నా భర్త మంచాన పడ్డాడు తెలుసా? నిన్ను నమ్మి కంపెనీ అప్పగిస్తే ఇంత ద్రోహం చేస్తావా? మర్యాదగా నా కూతుర్ని విడిచి వెళ్ళిపో అని కోపంగా అంది పద్మావతి. ఆకాష్ అలా బతికి రావడం ఆమెకు అస్సలు నచ్చలేదు. టెన్షన్ పడకండి అత్తయ్య, ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ మొత్తం నేను క్లియర్ చేశాను. ఇకపై వాళ్ళు మన జోలికి రారు. ఇక మీ కూతురు సంగతి అంటారా? ఆ విషయంలో డెసిషన్ తీసుకోవాల్సింది ఐశ్వర్యనే. కాబట్టి మీరు చిల్లవండి అని చెప్పి ఐశ్వర్యతో వెళ్ళిపోయాడు ఆకాష్. వాళ్ళిద్దరినీ చూసి కోపంతో రగిలిపోయిన పద్మావతి, ఈ చెత్త విధవ ఎక్కడ చచ్చాడో ఏంటో అనుకుంటూ సందీప్కి కాల్ చేసింది. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆమెకు స్విచ్ ఆఫ్ అని రెస్పాన్స్ మాత్రమే వచ్చింది. ఇంతలో ఇంటి బయట ఒక వ్యాన్ వచ్చి ఒక పెద్ద గోనె సంచిని పడేసి వెళ్ళిపోయింది. పద్మావతి బయటకు వెళ్ళి ఏమిటా అని చూడగానే సంచి లోపల నుండి మూలుగు వినిపించింది. సెక్యూరిటీని పిలిచి సంచి ఓపెన్ చేసి చూసింది. నన్ను కాపాడక్కయ్యా అని చిన్నగా అరుస్తూ ఒళ్లంతా గాయాలతో ఆ మూట నుండి కింద పడ్డాడు సందీప్. ఛీ, తింగరి సన్నాసి, నిన్ను నమ్ముకుని నా టైం అంతా వేస్ట్ చేసుకున్నాను. నువ్వెందుకు పనికిరావని మరోసారి అర్థమైంది. సెక్యూరిటీ, వీణ్ణి తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్లో పడండి అని చెప్పేసి విసురుగా లోపలికి వెళ్ళిపోయింది పద్మావతి. నేరుగా ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి, ఐశ్వర్య, రోజు రోజుకి నీ భర్త ఆగడాలు మితిమీరిపోతున్నాయి. ఇతనున్న ఇంట్లో నేను క్షేమంగా ఉండలేను అని ఆవేశంగా అంది. అసలేం జరిగిందమ్మా? ప్రతి చిన్న విషయానికి ఎందుకంత ఆవేశపడతావు అని కూల్గా అడిగింది ఐశ్వర్య. పక్కనే ఆకాష్ ఏమీ తెలియనట్టు అమాయకంగా నిలబడున్నాడు. ఇంకా ఏంటి జరిగేది? మీ ఆయన ఏదో ఒకరోజు మన కంపెనీ కోసం నన్ను, మీ నాన్నని విషం పెట్టి చంపినా చంపుతాడు. ఇక మేము వేరే ఇల్లు చూసుకుని వెళ్ళిపోతాం. మీ ఇద్దరూ హ్యాపీగా ఉండండి. వెంటనే మీ నాన్నని పిలువు అంది పద్మావతి. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.